నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు అధిక భాద్రపద మాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6:06, సూర్యాస్తమయం 6:22. తిథి షష్ఠి రాత్రి 2:53 వరకు. నక్షత్రం భరణి మధ్యాహ్నం 2:46 వరకు. వర్జం తెల్లవారుజామున 4:18 ప్రారంభం. దుర్ముహూర్తం ఉదయం 10:11 నుంచి 11 వరకు. మరల మధ్యాహ్నం 3:06 నుంచి 3:55 వరకు. అమృతకాలం ఉదయం 9:23 నుంచి 11:10 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. నేటి విశేషం గురువారం. దత్తాత్రేయుడికి ప్రీతికరమైనదిగా మనం భావన చేస్తాం, ఆయన్ని పూజిస్తూ ఉంటాం. ఆయన అవతారంగా భావించేటువంటి సాయిబాబా భక్తులు కూడా ఈరోజు ఉపవాసం ఉండడం, నలుగురికి దానం చేయడం మొదలైనటువంటి కార్యక్రమాలను పెట్టుకుంటూ ఉంటారు. ఈ దానం చేయటంలో ఎలా ఉండాలి అంటే, ఎదుటి వ్యక్తికి ఏది అవసరమో మనకు ఏది కావాలో ఈ రెండిటిపైన ఆధారపడి ఉండాలి. మనకు ఏది అవసరమని భావిస్తున్నామో అదే పదార్థాన్ని, ఆ పదార్థం అవసరమైన వాళ్ళు దొరికితే వాళ్ళల్లో దైవాన్ని చూచి వారికి అందివ్వగలిగితే అది నిజమైన దానం, అది పరిపూర్ణతను కలిగిస్తుంది. ఎలాగా అంటే, మనకు ఏదైనా ఒక అవసరం ఉన్నప్పుడు ఆ అవసరం ఉన్న సమయంలో దానిని అందించినట్లయితే మన మనసు పరిపూర్ణమైన ఆనందాన్ని చెందుతుంది. ఆ ఆనందాన్ని పొందడమే అది మనకు పుణ్య ఫలితాన్ని ఇచ్చేదిగా గుర్తించాలి. కాబట్టి ఇలా ఎదుటి వ్యక్తికి ఏది అవసరమో దాన్ని నెరవేర్చటము, మనకు ఏది అవసరమో అది అవసరమైన వారికి మనం నెరవేర్చటము, అవతల వ్యక్తిలో దైవాన్ని దర్శించటము అనేదాన్ని మనం ఆ దత్తాత్రేయుని యొక్క అనుగ్రహంగా భావించి అలవరుచుకోవడం వలన సకల సంపదలు, సకల జ్ఞానాలు సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. నీతిమంతులుగా ఉండడం, ఉండకపోవడం అన్నది మన చేతుల్లోనే ఉంటుంది. భగవంతుడే ఈ సృష్టికి మూలమని నమ్మే మనం ఆయనని కోర్కెలు తీర్చే యంత్రంగా కాక మన ఉనికినే శాసించగల మహామంత్రంగా కొలవాలి.